ట్రిప్ స్టార్ట్ అయింది గోకర్ణకి, ఫిలింనగర్ టు గోకర్ణ. ఆటో బుక్ చేసినాం. ఇప్పుడు నాంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఫిలింనగర్ నుంచి నాంపల్లి. ప్రస్తుతానికి టోలీ చౌకి బ్రిడ్జ్ ఉన్నాము. మా తమ్ముడు సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు మాకు. ఫస్ట్ టైం ఎక్సైట్మెంట్ ఉంది ఇది. వర్షం స్టార్ట్ అయింది. వర్షంలోనే నడుచుకుంటూ వచ్చాము. ఎక్సైట్మెంట్ మొత్తం అది. గోకర్ణ రోడ్లో ఎట్లా మనం నుంచి అవులే బస్ దిగుతున్నాం మేము. 10 minutes బస్. ఏం పొంగనాలు?
నడవాలంట. కొండ చర్యలు కూలిపోయినాయి అంట. మేము గోకర్ణలో కానీ చాలా వర్షం ఎఫెక్ట్ తోటి అట్లా కుట్లా ఎంజాయ్లా ఇది ఒక ట్రిప్ మెమరీగా ఉంటుంది. ఫైనల్లీ వర్షంలో నానుకుంటా రీచ్ అవుతున్నాము గోకర్ణకి. टूरिस्ट लोग नहीं ऐसे ट्रैवलर लोग मतलब ये 2 गैस टैंकर पानी में गया इधर. ये क्या होगा देखो गैस टैंकर कोई గొడుగు తీసుకొని వెళ్దాం అనుకుంటే గొడుగులు చాలా టూ మచ్ ప్రైస్ చెప్పారు. ఒక గొడుగు 300 చెప్పారు. కానీ ఫైనల్లీ కవర్లు తీసుకొని లో బడ్జెట్ టూర్ అని చెప్పేసి ఇట్లా కవర్లు తీసుకున్నాము. అవి 150 చెప్తే 100 రూపీస్ లెక్క మాట్లాడాము. వర్షంలో వస్తున్నాం. యాక్చువల్లీ సీజన్ ఇలాగే వర్షం పడతాయంట. మేమైతే కవర్లు తీసుకొని వర్షంలో చూడండి ఈ ఫీలింగ్ ఎలా ఉందో చెప్పండి. చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. బేసిక్గా గోకర్ణ వర్షంలో రిస్క్ కానీ మేము రైనీ సీజన్లో చూద్దాం ఎలా ఉంటుందో. ఈ ప్రకృతి నేచర్ని చూపిద్దామని వచ్చాము. గోకర్ణ రీచ్ అయ్యాము. యాక్చువల్లీ ఈ రెయిన్లో ఈ కవర్ ఎలా యూజ్ అవుతుందో ఈ తామరాకు అలాగే యూజ్ అవుతుంది. ఈ కవర్ కంటే ఆకు చాలా వాటర్ ప్రూఫ్గా ఉంది. అసలు వాటర్ స్టోరే అయితే లేదు, ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుంది. ఇది బ్యాక్ వాటర్ అంట. మన వాటర్ ఇట్లా డిఫరెంట్ ఉంది. సో నైట్ మళ్ళీ బీచ్కి వచ్చి చూద్దాం వ్యూ ఎట్లా ఉందో. ఫైనల్లీ గోకర్ణ బీచ్కి వచ్చాము. ఈ వర్షంలో కావాలని చెప్పేసి మేము బీచ్కి వచ్చాము. కానీ బీచ్లో చూస్తే వర్షంలో తిరిగి 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 కాళ్ళు గుంజుతున్నాయి. సో ఈ వర్షంలో సముద్రంలో నుంచి చెక్క కొట్టుకొచ్చింది. కొంచెం ఫోన్ ఎందుకు మా కోసమే వచ్చినట్లుంది ఇది.
సో ఇక నడవలేక ఓపిక లేక దీనిపైన కూర్చున్నాము. అంటే ఇవి రెయిన్ కవర్ లెక్క ఎలా యూజ్ అవుతున్నాయి, డ్రెస్ లెక్క అలాగే యూజ్ అవుతున్నాయి. గోకర్ణ డ్రెస్సులు లోపల అయితే డ్రెస్సులు ఉన్నాయి గోకర్ణ లెక్క. చూడండి గ్రీన్, ఎల్లో, బ్లూ, బ్రింజాల్ కలర్ సారీ. ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ స్నానం చేసుకొని గుడికి టెంపుల్కి వెళ్ళడానికి వచ్చాము. ఇప్పుడు ఇట్లా వర్షం తగ్గట్లేదు, వర్షంలోనే టెంపుల్కి వెళ్ళాలని స్నానాలు చేసుకొని వెళ్ళాము. దర్శనం అయిపోయినాక నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. చాలా అంటే చాలా పురాతనమైన ఓల్డ్ దేవుని రథం అండి. ఇది ఏమంటారు, వార్షికోత్సవాలప్పుడు బయటికి తీస్తారంట. ఇది నార్మల్ టైంలో చూడాలంటే రథవార్షికం ఉన్నప్పుడు రావాలి. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. ఇది గుడి ఎంట్రెన్స్ అన్నమాట. వర్షం అయితే అస్సలు కాగట్లేదు, నిన్నటి నుంచి పడుతూనే ఉంది నాన్ స్టాప్. సారీ నిన్నటి నుంచి కాదు, 25 days నుంచి పడుతుంది అంట. మేము నిన్న వచ్చినాం కాబట్టి మాకు నిన్నటి నుంచి పడుతున్నట్లు అనిపిస్తుంది.